మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలి. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఈ నెల 31నే సామాజిక పెన్షన్ల పంపిణీ. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన. ఇతర పార్టీల నుండి బీజేపీకి వచ్చే వారి విషయాల్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెల్లడి. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటన. సినీ నటిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్సీ డొక్కా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సిఆర్డీఏపై సమీక్షించారు. మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 37వ అథారిటీ మీటింగ్ యాక్చువల్గా ఈరోజు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో 3 విషయాలకు సంబంధించి ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 2,50,000 చదరపు అడుగులు, 7 ఫ్లోర్లు, 3.62 ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది. 3 ఎకరాల 62 సెంటర్లో సిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అది సిఆర్డీఏ అంటే ఒక సిఆర్డీఏ కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ, మెఫ్మా ఆఫీస్ కానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ తర్వాత టిట్కో వింగ్ కానీ అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్ల బిల్డింగు. విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది. దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము. అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీ ఇస్తున్నాము, పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు. అయితే ఇంతలోకే ప్రభుత్వం మారింది. అయితే మళ్ళీ దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద మళ్ళీ యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు. విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఈ నెల 31న సామాజిక పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1 ఆదివారం అయినందున ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. ఎవరైనా 31న సామాజిక పెన్షన్ తీసుకోకుంటే వారికి సెప్టెంబర్ 2న పంపిణీ చేస్తామని వివరించారు. పెన్షన్ 1వ తారీఖుని ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్పోన్ చేయకుండా ఒకరోజు ముందే ఇస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అందుకని ఈ నెల 31వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 31వ తారీఖున పెన్షన్ తీసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి 2వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, 31వ తారీఖున మీరు పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేని పక్షంలో 2వ తారీఖు మీరు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ 31, 2వ తారీఖున మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి మీద కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఇతర పార్టీల నుండి బీజేపీలోకి రావాలనుకునే వారి గురించి పార్టీలో చర్చించిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు పార్టీ నాయకులు కుమారస్వామి, పాండురంగ విఠల్, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 నుండి నిర్వహించనున్న బీజేపీ సభ్యత్వ నమోదుపై ప్రధానంగా చర్చించారు. రైతుల్ని పార్టీలో చేరేలా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పురంధరేశ్వరి సూచించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుండి ఆదరణ రోజురోజుకి పెరుగుతుందని, దీనికి కారణం దేశాభివృద్ధికి ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే అని పురంధరేశ్వరి తెలిపారు. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి రావాలనుకునే వారి గురించి పార్టీలో చర్చించిన తరువాతే చేరికలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చూడండి, జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు. చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా? ఎవరు చెప్పారు? మై స్ట్రెయిట్ క్వశ్చన్ మేము చెప్పామా చేర్చుకుంటున్నామని? మీకు సందేశం ఉందా? వాళ్ళు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండొచ్చండి, మేము చర్చించుకోవాలి కదా. ఇందాక చెప్పినట్లుగా రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. కిద్వాయి నగర్, జానీ సూరజ్ నగర్ ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై నసీర్ అహ్మద్ ఆరా తీశారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణంతో పాటు కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను నసీర్ అహ్మద్ ఆదేశించారు. రాబోయేటువంటి 10-15 రోజుల్లో ఇక్కడ సీసీ డ్రైన్లతో పాటు రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, అలాగే విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారికి కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పెద్ద ఎత్తున నివసించేటువంటి పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి మౌలిక వసతులు అవసరం అని చెప్పి భావించి వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, దాని మీద యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించేటువంటి ప్రక్రియను శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈరోజు అవసరమైనటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కార్మికుల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు కార్మిక శాఖపై సమీక్షించారు. కార్మికుల హక్కులు పరిరక్షించాలన్న ఆయన అర్థం లేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీల భద్రతపై థర్డ్ పార్టీతో ఆడిట్ నిర్వహించాలన్నారు. చంద్రన్న బీమాను మరలా అందుబాటులోకి తీసుకొచ్చి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు సీఎం అధికారులకు తెలిపారు. సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితిని గత 5 ఏళ్లలో వైసీపీ కల్పించిందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గుంటూరులో డొక్కా మీడియాతో మాట్లాడారు. సినీ నటి జిత్వానీపై అనుచితంగా ప్రవర్తించి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిన సజ్జలను, ఆయన కుటుంబ సభ్యులను 6 నెలల పాటు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన్రావు, పోతుల సునీత నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. చాలా విషాదం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి. వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ పెత్తనం చేసిన ముఖ్యమంత్రి గారు, ఆయన కుడి ఎడమగా ఉన్నటువంటి బాధ్యత వహించాలి. వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను. దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అతను క్రిమినాలజీ ప్రొఫెసర్. అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది. ఏదో సినిమా అవకాశాలతో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది.
ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా? అంత దుర్మార్గం చేస్తారా మీరు? దానికి మీరు రాజకీయ ముసుగేసుకుంటారా? ఎంత దూరమో ఐపీఎస్ తగిలించుకుంటారా? దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా? వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను గోల్ చేసే వాళ్ళకి ఆకుతాయిలకి ఏం తేడా ఉంది చెప్పండి. కనుక ఈ విషయంపై హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దీంట్లో సామాన్యులు లేరు, దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాం. భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన వ్యక్తిని పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అచ్చి అంకమ్మరావు తన భార్య మౌనికపై అనుమానంతో ఆమె పనిచేసే ప్రాంతాలకు వెళ్లి నానాయాగి చేస్తుండటంతో బంధువులు అంకమ్మరావును మందలించారు. దీంతో మౌనికను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 26న ఇంట్లో ఆమెను క్రికెట్ బ్యాట్తో కొట్టడంతో తీవ్ర గాయాలై జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు అంకమ్మరావును అరెస్టు చేసినట్లు డీఎస్పీ బీవీ సుబ్బారావు తెలిపారు. ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానపడుతూ ఎవరితో లేనిపోయిన అంటగా పనిచేసే వ్యక్తులు అతను చోట వారితో వీరితో కానీ వారికి అక్రమ సంబంధం అంటగట్టి అందుమీద అనుమానంతో రోజు కొట్టడం అన్నీ చేస్తున్నాయంట చాలా సంవత్సరాల నుంచి. అలాగే ఇతను అంకవరం వచ్చి ఆయన క్యాస్ట్ వడ్డీరా మీ కులం ఎలా అని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ పరిచి అగౌరవపరిచి తిట్టడం అన్నీ చేయటం. 26వ తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి ఫ్రైడ్ రైస్ తినమని చెప్పి పిల్లలు తెచ్చిన తినమని చెప్పి పిల్లలు పెట్టారు. తర్వాత భార్యను తినమంటే ఆయన తినకుండా నేను తిన్నా పడుకుంటుంటే అమ్మాయిని లాగిపెట్టి కొట్టి అమ్మాయిని లేపి నేను ఎందుకు తినమని చెప్పి అమ్మాయిని కోపంతో పీకి పట్టుకుని పిసికి గోడకు నొక్కి అదిమి పెట్టి తర్వాత ఆ పక్కన ఉన్న ఈ యొక్క క్రికెట్ ఇరిగిపోయిన క్రికెట్ బ్యాట్ చిన్నపిల్లల బ్యాట్ ఉన్నది క్రికెట్ బ్యాట్ దాంతో అమ్మాయిని విపరీతంగా కొట్టేటప్పటికి అమ్మాయికి రక్తం గాయింది గొంతు దగ్గర తల మీద తల వెనక కొట్టేటప్పటికి విపరీతం కొట్టేటప్పటికి అమ్మాయి అక్కడే చాలా వరకు ఇచ్చేది ఈ అమ్మాయికి గిరగలాడుతుంది. అక్కడ ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ పాఠశాల నందు ఇన్స్టాలేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. మరియు గుంటూరు నారాయణ పాఠశాల ఏజీఎం డి శివనాగరాజు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయేతర సిబ్బంది హాజరయ్యారు. ముఖ్య అతిథి అయిన గల్లా మాధవి మాట్లాడుతూ లీడర్షిప్ లక్షణాలు విద్యార్థి దశ నుండే అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ నారాయణ పాఠశాలల యాజమాన్యం ప్రతి సంవత్సరం విద్యార్థి దశ నుండే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను అలవాటు చేస్తుందని, విద్యార్థులు వారి లీడర్లను వారే ఎన్నుకునే విధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో నారాయణ విద్యా సంస్థలు ముందుంటాయని తెలిపారు. తర్వాత లీడర్లుగా ఎన్నికైన విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవరైతే ఎలక్ట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఒక పాయింట్ చెప్తున్నాను. కీప్ ఆన్ క్వశ్చనింగ్ యువర్ లీడర్స్ ఆల్వేస్. మాకు ఇది మీరు ప్రామిస్ చేశారు, ఏ టైంకి మీరు దాన్ని మాకు అందించబోతున్నారు అని అడుగుతూనే ఉండాలి. హూ ఎవర్ ఆర్ ఎలక్టెడ్, ఓకేనా? సో be back of your leaders, ask them continuously for their promises to keep up, okay? So మీరందరూ కూడా క్వశ్చనింగ్ కెపాసిటీని పెంచుకోవాలి, రైట్? yes or no? ఎవరో స్టేషనరీ ఆఫర్ చేశారంట, మీరు దాని గిఫ్ట్స్ కి లోబడి వాళ్ళు ఏం చేయకపోయినా క్వశ్చన్ చేయడం మానేయద్దు, ఓకే? నారాయణ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. అంటే వాళ్ళ పిల్లలు ఎన్నుకోబడినటువంటి హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్, అలానే స్కూల్ అంతా కూడా 4 హౌసెస్గా డివైడ్ చేసి అగ్ని, నాగ్, పృథ్వీ, త్రిశూర్, అలానే ఒక 8 క్లబ్ మెంబర్స్. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అనేది పెంపొందించుకోవాలి. ఈ పెంపొందించుకోవటంలోనే భాగంగా విద్యార్థులు వాళ్ళకి నచ్చినటువంటి లీడర్స్ని ఓటు ద్వారా వాళ్ళనే ఎన్నుకునేటటువంటి కార్యక్రమం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో గత 45 సంవత్సరాలుగా జరుగుతూ ఉందండి. Our big congratulations to all the great leaders. Today we have investiture ceremony at SPNC branch Guntur,
And I wish all the very best to all the leaders who got elected in a transparent manner. We have conducted an election process and you are the fortunate leaders of this branch. Congratulations. We expect the leaders to honor their duties and responsibilities in the right manner, and we wish that these leaders will take the branch in a best manner. We'll see that the Narayana flag stands at the top notch. And all the very best leaders, and once again congratulations. విశాఖపట్నంలో సెప్టెంబర్ 3వ తేదీన జరిగే శ్రామిక ర్యాలీ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జాతీయ సమితి సమ్మేళనాల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజుబాబు, యూనియన్ నాయకులు కోట్ల మరియదాసు, దానం, వినుకొండ డేవిడ్, కాంతారావు, సురేష్, జాన్ బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల కోసం ఈ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాల్లో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. భవిష్యత్ పోరాటాల రీత్యా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ రాష్ట్ర జాతీయ సమితి సమ్మేళనాలు దిశానిర్దేశం చేయబోతున్నాయి. 3వ తేదీ జరిగే ప్రజా ప్రదర్శనలో, శ్రామిక ప్రదర్శనలో శ్రామికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రదర్శనని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీయూసీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్కు చెందిన జెన్పాక్ కంపెనీ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయని 9:30 కల్లా కళాశాల ప్రాంగణంలోకి హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ప్రసన్న కుమార్, కళాశాల అధ్యాపకులు రాము, శరత్ కుమార్, శాంతిలత తదితరులు పాల్గొన్నారు. రేపు హిందూ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జెన్పాక్ కంపెనీలోకి వాకిన్ ఇంటర్వ్యూస్ నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటికే ఈ జిల్లా పరంగా మోర్ దాన్ 1200 స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారు. వారందరూ రేపు ఉదయం 9 o'clock కల్లా ప్రాంగణంలోకి కన్సర్న్డ్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో రావాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఆల్రెడీ మేము ప్రస్తావించబడడం జరిగింది. దీనికి ఎనీ బీటెక్ కానీ, ఎనీ డిగ్రీ ఆర్ పీజీ స్టూడెంట్, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ కొద్దిగా ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని కూడా వాళ్ళు ప్రస్తావించబడింది. ఇదంతా కూడా ఆన్లైన్లో ముందు చెప్పబడింది. అందరూ కూడా స్పందించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 1200 పైగా రిజిస్ట్రేషన్ మన గుంటూరు జిల్లా తరఫు నుంచి 1200 మంది క్యాండిడేట్స్, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ తరఫు నుంచి రేపు ఎల్లుండి ఇంటర్వ్యూ షెడ్యూల్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది వాళ్ళ మొబైల్, రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఈ 2 రోజులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూస్కి పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా కూడా ఎవరికైనా సరే మెసేజ్ రానుంటే మా కాల్ సెంటర్ అయినా స్కిల్ డెవలప్మెంట్ కాల్ సెంటర్ నెంబర్ మేము ఫ్లైవర్లో ఇచ్చాము. ఆ నెంబర్కి రీచ్ అవ్వగలిగాక మీకు ఫర్దర్ డేట్ అనేది మీకు క్లారిటీ అనేది ఇస్తారు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ స్కూల్లో 40వ క్రీడా మహోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆర్థో ఎయిమ్స్ న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ రాంప్రసాద్ కంచర్ల, అలాగే పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, స్కూల్ ప్రిన్సిపల్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంప్రసాద్ కంచర్ల మాట్లాడుతూ డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడంతో పాటు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్కూలింగ్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక బీజం, అంటే ఒక విత్తనం లాంటిదమ్మా. ఈ విత్తనం అనేది కరెక్ట్గా పడితే ఇంక తిరిగే ఉండదు. సార్ చెప్పినట్టు మనకి చదువులు ఒక్కటే ప్రాధాన్యం కాదు. ఎందుకంటే చదువు ఒక్కటే ప్రాధాన్యం అయ్యి ఉండి కనుక మనం ఉండుంటే కనుక, నేను బాగా చదువుకున్నాను, కాకపోతే నాకు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు నాకు అర్థమైంది చదువు ఒక్కటే కాదు, జీవితంలో చదువు ఒక్కటి సాధించింది వేరేవి చాలా ఉన్నాయండి. అదే అందులో ఫస్ట్ది క్రీడలు.
గుంటూరు జిల్లా రచయితల సంఘం అవగాహన సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి జయంతి కవి సమ్మేళనం జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గిడుగు రామ్మూర్తి గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను ప్రజలకు అర్థమయ్యేలా వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారని సాహితీవేత్త బూసురుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కొండా శివరామిరెడ్డి, సుభాని, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ సూత్రాలు తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి, అందరికీ తెలియడానికి దేశీయ భాషను తీసుకుంది. దేశీయ భాషను బౌద్ధం తీసుకుంది. బౌద్ధం ఈ ప్రాంతంలో ఉంది. బౌద్ధం ఒక విశ్వవిద్యాలయం కూడా పెట్టింది. ఈ పరిస్థితుల్లో కృష్ణా తీరంలో లేకపోతే ఆంధ్ర తీరంలో ఒక్క తెలుగు శాసనం కానీ పుస్తకం కానీ కనీసం సూత్రం చెప్పే ఇది కూడా దొరకలేదంటే మనకి ఏదో మనం బాధపడే అంశం ఒకటి జరిగి ఉంటారు. చౌత్రా సెంటర్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి ఎండి కాసిం మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు సేవ ఎనలేనిదని, మరువరాందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తాను నడిపినటువంటి ఉద్యమ ఫలితాన్ని తాను బ్రతికుండగానే చూసి తరించినటువంటి ధన్యజీవి గిడుగువారు. తెలుగు భాషకు ఇంత సేవ చేశారు కాబట్టి ఆయన జన్మదినోత్సవం అయినటువంటి ఆగస్టు 29వ తేదీని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. విద్యార్థులందరూ మరి ఈ విషయాన్ని గుర్తించి తెలుగును అలక్ష్యం చేయకుండా నేర్చుకోవాలనే ప్రయత్నం చేయాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. తెలుగు భాషను అందరూ నేర్చుకోవాలని, మమ్మీ డాడీ సంస్కృతి విడనాడాలి, విడనాడి అమ్మ నాన్న అనే సంస్కృతిని తీసుకురావాలని అందరూ. పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాల్లో మన తెలుగు పట్ల మోజు చూపుతుంటే మన దేశంలో మాత్రం కొంతమంది ఇంగ్లీష్ పట్ల మోజు చూపుతూ డాడీ మమ్మీ అనే సంస్కృతి అలవాటు పడుతున్నారు. దాన్ని విడనాడి తెలుగు భాష గొప్పతనాన్ని చాటి తెలుగు భాష అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలి. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఈ నెల 31నే సామాజిక పెన్షన్ల పంపిణీ. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన. ఇతర పార్టీల నుండి బీజేపీకి వచ్చే వారి విషయాల్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెల్లడి. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటన. సినీ నటిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్సీ డొక్కా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.